శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 241వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో సన్యాసి రూపంలో ఉన్నటువంటి అర్జునుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడి యొక్క ఆదేశాలతో సుభద్రా నివాసంలో అతిథిగా అన్ని ఏర్పాట్లు చేసి ప్రవేశింపజేయడం జరిగింది. నేడు మనం ప్రవచించుకోబోతున్నటువంటి అంశం సుభద్ర ఆ యతి రూపంలో ఉన్నటువంటి అర్జునుడికి సేవలు చేయడము, అలాగే సుభద్ర చేసినటువంటి సేవలకి సుభద్రని చూసి ఆమె అందచందాలు చూసి అర్జునుడు మోహించడము, అంతేకాకుండా తర్వాత సుభద్ర అర్జునుడిని ఎలా కనుగొనగలిగింది, రూపురేఖలతో ఎలా గుర్తుపట్టింది, తర్వాత ఎలా ఆట పట్టించింది అనేటువంటిది కూడా మనం ఈ అధ్యాయంలో ఒక 20 శ్లోకాలను మనం ప్రవచించుకుందాం. నిన్నటి ప్రవచనంలో మనం ఈ అధ్యాయంలో 17 శ్లోకాల వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుందరి అతిరూప లావణ్య అయినటువంటి సుభద్రను చూసి శ్రీకృష్ణుడు మన్మథావస్థలో మోహితుడైపోతున్నాడు. అతీత కాలే సంప్రాప్తే సర్వాస్వాపి సురస్త్రియః న సమాభద్రయా లోకే ఇత్యేవం మన్యతే అర్జునః. మన్యతే అంటే భావించడం. అర్జునః మన్యతే. అర్జునుడు ఏమని భావిస్తున్నట్ట అంటే సర్వాస్తాపి సురస్త్రియః, దేవకాంతలు కూడా ఈమె యొక్క సౌందర్యానికి సాటిరారు కదా అనుకుంటున్నట్ట. భద్రయ అంటే సుభద్రయ న సమా, సుభద్రతో సమానుడు కానే కాదు అని భావించాడు అర్జునుడు. కాలం గడుస్తున్నది, అక్కడే ఉంటున్నాడు ఆమె నివాసంలోనే. అతీత సమయే కాలే సోదర్యాణం ధనంజయ నసస్మార సుభద్రాయాం కామాంకుశ నివారిత. కాలం అలా గడిచిపోతుంది. అర్జునుడు చేసినటువంటి వనవాస కాలం ఏదైతే ధర్మరాజు చెప్పాడో 12 మాసముల యొక్క కాలం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు. మరి సోదరుల పరిస్థితి ఏమిటి, ద్రౌపది పరిస్థితి ఏమిటి, అర్జునుడు చేసుకున్నటువంటి మిగతా ఇద్దరు భార్యల పరిస్థితి ఏంటి, ఉలూపి గాని, ఆ తర్వాత మణిపూర నగరానికి వచ్చాడు, అక్కడ వివాహం చేసుకున్నాడు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? సోదర్యాణం ధనంజయ న సస్మార, సస్మార అంటే స్మరించడం, న సస్మార అంటే స్మరించను కూడా స్మరించలేదుగా. అటు సోదరుల్ని కూడా స్మరించలేదు. ఎందుకనంటే ఒక అంకుశం వల్ల నివారించబడుతున్నట్ట అర్జునుడు. ఏమిటా అంకుశం అంటే సుభద్రాయాం కామాంకుశ నివారిత. సుభద్రయందు కోరిక కలిగి ఉండటం అనేటువంటి ఒక అతి క్లిష్టమైనటువంటి అంకుశం చేత నివారించబడిపోతున్నట్ట. ధనంజయుడి యొక్క మనస్సు అటు మళ్ళీ ఇంద్రప్రస్థం వైపు గాని తన సోదరుల మీద గాని ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే తిరుగుతున్నది. ఈ సుభద్ర యొక్క అంతఃపురంలోనే తిరుగుతున్నది. సోదర్యాణం, అటు తన సోదరుల్ని స్మరించలేదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు. ధనంజయుడు తన భార్యలు ద్రౌపది, అలాగే ఉలూపి, చిత్రాంగద, వీళ్ళని కూడా స్మరించలేదు. అలా ఉండిపోయాడు. ఎవరిని స్మరించలేదు. కేవలం ఇదిగో ఈ సుభద్ర యొక్క కోరికతో, అంటే ఈమె ఎప్పుడు పొందుతాడా, ఎప్పుడు వివాహం చేసుకుంటామా అనేటువంటి విధంగా అర్జునుడు ఆలోచిస్తూ కూర్చున్నాడు అక్కడే. అది శ్రీకృష్ణుల వారి యొక్క ఆజ్ఞ ఉండాలి. అప్పుడప్పుడు ఆ సుభద్ర చెలికెత్తులతో ఉద్యానవనంలో క్రీడిస్తున్నప్పుడు, అలాంటి సందర్భాలలోనూ, కాస్త విహారం చేస్తున్న సందర్భాలలోనూ, ప్రశాంతంగా ఉన్న సమయాలలోనూ చూసి ఆనందపడిపోతున్నాడు అర్జునుడు.
క్రీడారతిపరాం భద్రాం సఖీగణ సమావృతాం ప్రియతే స్మార్జున పశ్యన్ స్వాహామివ విభావసు. విభావసు అంటే అగ్నిదేవుడు, స్వాహ అంటే అగ్నిదేవుని భార్య. అగ్నిదేవుని యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవితో ఏ విధంగా అయితే రమిస్తూ ఆనందపడుతూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, అట్లా భద్రాం సుభద్రాం క్రీడారతిపరాం, క్రీడలయందు ఆసక్తురాలైనటువంటి భద్రాం సుభద్రను, ఎవరితో ఆసక్తురాలైంది సుభద్ర అంటే సఖీగణ సమావృతాం, తన చెలికెత్తలతో స్నేహితురాండ్రులతో అనేక ఉద్యానవనాలలో క్రీడా స్థానాలలో చక్కగా ఆనంద పరవశురాలై ఆడుతూ ఉన్నటువంటి సుభద్రను చూసి ప్రియతే స్మ అర్జున, అర్జున ప్రియతే స్మ, అర్జునుడు ఆమెనే చూస్తూ ఆనందముగ్ధుడైపోతున్నాడు, ప్రీతి చెందాడు. ఎట్లా అంటే స్వాహాదేవిని చూస్తూ అగ్నిదేవుడు ఏ విధంగా సంతోషిస్తూ ఉంటాడో, ప్రీతిపాత్రుడవుతూ ఉంటాడో, ఆ విధంగా ప్రీతిపాత్రుడయ్యాట అర్జునుడని వర్ణించారు వ్యాసుల వారు. పాండవస్య సుభద్రాయా సకాసే తు యశస్వినః, పాండవస్య సుభద్రాయా సకాసే యశస్వినః సముత్పత్తి ప్రభావశ్చ గదేన కథితః పురా. సుభద్రాయా సకాసే అంటే సుభద్ర యొక్క సమీపంలో అర్జునుని యొక్క కీర్తి ప్రతిష్టలు మొదలైనటువంటివన్నీ కూడా, అర్జునుడి యొక్క ప్రభావము, అర్జునుడి యొక్క పుట్టుక, దివ్యాంశ సంభూతులని, ఇవన్నీ కూడా విశేషాలన్నీ కూడా పూర్వం గదేన కథిత పురా. గదుడు అని వసుదేవుని కుమారుడు, శ్రీకృష్ణునికి సోదరుడు వరుస అవుతాడు గదుడు. వసుదేవునికి ఉన్నటువంటి భార్యలలో వాళ్ళకి పుట్టినటువంటి సంతానంలో గదుడు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. అంటే ఈ సాత్యకి కృతవర్మ ఇట్లాంటి వాళ్లే కాకుండా గదుడు అనేటువంటి వాడు కూడా ఆ అన్నదమ్ముల వరుసలోకి వస్తాడన్నమాట. ఆ గదుడు అర్జునుడి గురించి చాలా విన్నాడు, చాలా తెలుసుకున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా సుభద్ర దగ్గర ఆ అర్జునుడి యొక్క విశేషాలు చెప్తూ ఉండేవాడు. అర్జునుడి యొక్క జననము, అర్జునుడి యొక్క కీర్తి ప్రతిష్టలు మొదలైనటువంటివన్నీ, ఆయన యొక్క ప్రభావం అంటే పరాక్రమం, అతివీర పరాక్రమము మొదలైనటువంటివన్నీ కూడా పూర్వం కథిత గదేన, గదుడు చెప్తే విన్నది సుభద్ర. గదుడే కాకుండా అప్పుడప్పుడు శ్రుత్వాచ ఆసని నిర్ఘోషం కేశవేనాపి ధీమత ఉపమామర్జునం కృత్వా విస్తర కథితాపురా. కేశవేన అపి, గదుడే కాకుండా సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే, ధీమంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే చాలా సందర్భాల్లో అర్జునుడి యొక్క పరాక్రమం గురించి చెప్పాడు. శ్రుత్వాచ అసని నిర్ఘోషం, అసని నిర్ఘోషం మేఘాలలో ప్రచండమైనటువంటి ఉరుములు, భీభత్సమైనటువంటి భయంకరమైనటువంటి శబ్దనాదాలు ఎలా వస్తాయో అర్జునుడు పరాక్రమిస్తే అలా ఉంటుందని చెప్పినటువంటి సందర్భాలు విని ఆశ్చర్యపోయింది సుభద్ర. శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పింది. ఉపమార్జునం కృత్వా అన్నారు అక్కడ. అంటే మేఘాలలో ఉండేటువంటి ఘోష నాదం ఎలా ఉంటుందో అలా అర్జునుడి యొక్క పరాక్రమం ఉంటుంది అని ఉపమానంగా చెప్పినటువంటి అనేకమైనటువంటి సందర్భాలలో అర్జునుడి గురించి విని విస్తర కథిత పూర్వం విస్తారంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయట. సంతోషపడిపోయేది, మురిసిపోయేది సుభద్ర లోపల. అంతేకాకుండా అప్పుడప్పుడు వృష్ణివంశీయులు అప్పుడప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కోపడుతున్నప్పుడు, గొడవలు వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు క్రుద్ధమాన ప్రలాపశ్చ, క్రుద్ధమాన అంటే కోపం వచ్చినప్పుడు, అన్నదమ్ముల్లో కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి కోపాలు, తాపాలు. అలా వృష్ణివంశం, భోజవృష్ణం, అంధక వంశాలు ఇట్లాంటి వీళ్ళల్లో వీళ్ళు అన్నదమ్ములే అందరు. చిన్నప్పుడు కాస్త కోపడుతున్న సందర్భాలలో కానీ, ప్రేమగా ఉన్న సందర్భాల్లో కానీ, చిన్న పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడైనా ఉదాహరించాలంటే అర్జునున్నే ఉదాహరిస్తూ చెప్పిన సందర్భాలన్నీ ఇక్కడ చెప్తున్నారు. ఎంత మధురంగా ఉన్నాయో ఇక్కడ. క్రుద్ధమాన ప్రలాపశ్చ, కోపంతో ఒకరికొకరు పోట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు అర్జునుడి కంటే ఎక్కువగా భావించుకునేవాళ్ళట. అంటే తనని గొప్పగా చెప్పుకోవడానికి ఎవరిని ఉదాహరించాలంటే అర్జునుడు ఉదాహరించేవాళ్ళట. ఎట్లా ఉంటుందో చూడండి ఇక్కడ. క్రుద్ధమాన ప్రలాపశ్చ వృష్ణీనాం అర్జునం ప్రతి, వృష్ణివంశీయులు వాళ్ళల్లో వాళ్ళు కోపడుతున్నప్పుడు అర్జునం ప్రతి, అర్జునుడి గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటే
అర్జునుడి గురించి ఆవిడ చెవిలో పడుతూ ఉండేది, సుభద్ర చెవిలో. ఏమని? పౌరుషం చోపమాం కృత్వా ప్రావర్తత ధనుష్మతాం. ధనుర్ధారి అయినటువంటి ఆ అర్జునుడి గురించి, అతని యొక్క పౌరుషం గురించి ఉపమాం కృత్వా, ఉపమాం అంటే ఉదహరించి చెప్పడం అనేటువంటిది చూసి పడేది. ఎప్పుడంటే అన్యోన్య కలహం వచ్చినప్పుడు. అన్యోన్య కలహం అంటే వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు, కోపాలు తెచ్చుకుంటున్నప్పుడు. అన్యోన్య కలహే చాపి, వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు, ఆటల మధ్యలో, ఇవన్నీ ఆటల మధ్యలో కలహాలు, సాత్యకీకృత బలముల మధ్యలో ఎప్పుడు ఉండేవి. అట్లా అన్యోన్యం కలహించుకునేటప్పుడు కూడా అన్యోన్య కలహే చాపి వివాదే చాపి వృష్ణయ, వృష్ణివంశీయులు వివాదాలు గాని, వాళ్ళలో అన్యోన్యం కలహించుకుంటున్నప్పుడు గాని అర్జునోపి నమే తుల్య, ఈ పదం వాడేవాడు. అర్జునుడే నాతో సమానం కాదు, నువ్వెంతరా అనేవాడు. అంటే తనని తాను గొప్పగా చెప్పుకోవాలంటే, ఎవరిని చెప్పుకోవాలంటే అర్జునుడే నాతో సమానం కాదంటే అర్జునుడు ఎంత గొప్పవాడు అని చెప్పుకోవాలి. అంటే డాంబికాలు, దర్పాలు, ప్రగల్భాలు పలికేటప్పుడు ఇక్కడ ఆ సందర్భాలలో గొప్పగా ఉన్నటువంటి అతివీర భయంకరుడైనటువంటి అర్జునుడు, భీవత్సుడు, ఆ అర్జునుడే నాతో సమానం కాదు, నువ్వెంత అని చెప్పు. అర్జునోపి నమే తుల్య అనేవాడు. తుల్య అంటే సమానము అని అర్థం. నమే తుల్య, అర్జునుడే నాతో సమానం కాదు. కుతస్త్వమితి చాబ్రువన్. కుతహత్వం, కుతహత్వం అంటే నువ్వెక్కడ, ఇంక పరాక్రమంలో నువ్వెంత, అర్జునుడే నాతో సమానం కానప్పుడు ఇంక నువ్వెంతరా అంటూ వృష్ణివంశీయులు వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు, కలహించుకునేటప్పుడు ఇదిగో ఇలా మాట్లాడేవాళ్ళు. ఏ అర్జునుడు ఒక్కడే దొరికాడా, ఇంకెవరు దొరకలేదా? మిగతా వాళ్ళని వాడచ్చుగా? కాదు, అర్జున్ని వాడేవాడు. అంటే అర్జునుడు అని పేరు చెప్పగానే ఎదుటివాడు, ఓహో అర్జునుడి ఏంటి గొప్పవాడేమో వీడు అని ఒక మెట్టు తగ్గుతాడు. ఇంకా వారికి ఉపయోగించడానికి ఇంకా అర్జునుని మించినటువంటి పరాక్రమవంతుడు ఎదుటివాడికి ఇంకోటి ఉండడు. వారు ఇంకో ఉదాహరణ చూసుకోవాలి అప్పుడు. అట్లా సందర్భాలలో, పోట్లాడుకునే సందర్భాలలో కూడా, పరాక్రమాన్ని ప్రదర్శించే సందర్భాలలో కూడా అర్జునుని ఉదాహరిస్తూ చెప్పేవాడు. ఇప్పటికీ కూడా మనకి చూడండి, ఇక్కడ కృష్ణుడే చెప్పాడు ఉపమానం, అద్భుతమైన ఉపమానం ఏమిటంటే, అక్కడ మేఘాల మధ్యలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి గంభీర ఘోషం, అశని నిర్ఘోషం, అవన్నీ కూడా ఉరుములు పిడుగులు ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటాం. అర్జున ఫల్గుణ పార్థ కిరీట అని ఏదైనా ఉరుము రాగానే, అది చెప్పంగానే భయం తగ్గుతుంది అనేటువంటిది ఉదాహరించి చెప్పారు ఇక్కడ కృష్ణుల వారే అనేటువంటి వారు. ఆ తర్వాత అంతేకాదుట, చిన్నప్పుడు పుట్టినటువంటి పిల్లలు కూడా పుట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా పాఠశాల ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళ ఆశీర్వచనాల్లో కూడా అర్జునుడి పేరు వాడేవాళ్ళట. అర్జునుడిలాగా వీరపుత్రుడిలాగా ఉండమ్మా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉండేవాళ్ళట. జాతాంశ్చ పుత్రాన్ గృహ్ణంత ఆశిషో వృష్ణయో బ్రువన్. ఆశిష అనే పదానికి అర్థం ఆశీస్సులు ఇవ్వటం. వృష్ణివంశీయులందరూ కూడా, యాదవ వంశ వీరులందరూ కూడా జాతాంశ్చ పుత్రాన్, పిల్లలు పుట్టంగానే ఆ పిల్లలకి ఎప్పుడైనా ఆశీస్సులు అందించవలసినటువంటి సందర్భాలలో ఏమని చెప్పేవాళ్ళట? అర్జునస్య సమో వీర్యే భవ తాత ధనుర్ధర, ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవి భవ కాదు, అర్జునస్య సమో వీర్యే భవ అనేవాళ్ళట. ఇది ఆశీర్వచనం. ఇంతకంటే ఏం కావాలి? ఇవన్నీ కూడా సుభద్ర యొక్క చెవిలో సోకి మురిసిపోయేదిట. ఓ అర్జునుడు ఇంత గొప్పవాడా, అర్జునుని చూడాలి, అర్జునుని కలవాలి. ఇక వెంటనే మనసు అర్జునుడి మీద అలా 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 దృఢం చేసుకున్నది సుభద్ర కూడా. అర్జునస్య సమో వీర్య, వీర్య అంటే పరాక్రమంలో, బలంలో, అద్భుతమైనటువంటి ధనుర్ధారులలో మేటి అయినటువంటి వాడు అర్జునుడు, ధనుర్విద్యా నిపుణుడు. కాబట్టి అటువంటి ధనుర్ధారులలో గొప్పవాడైనటువంటి అర్జునుడితో సమానంగా భవ, నువ్వు అగుదువుగాక అని చెప్పి పిల్లల్ని దీవిస్తూ ఉండేవాళ్ళుట కృష్ణ వంశీయులు, యాదవులందరూ కూడా. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఉపమానాలు. పెద్దవాళ్ళు గాని, పిల్లలు గాని ఇటువంటి సందర్భాల్లో, అంటే మాటల సందర్భంలో ఎక్కడ వచ్చినా కూడా అర్జునుడిని వాడుతూ ఉండేవాళ్ళు. వీరుడు అంటే అర్జునుడే అని. ఇవన్నీ కూడా సుభద్ర మురిసిపోతూ ఉండేది విని. తస్మాత్ సుభద్రాచకమే పౌరుషాద్ భరతర్షభం. కాబట్టి తస్మాత్ అందువలన, ఇట్లాంటి సందర్భాలలో అర్జునుడి గురించి వినటం వలన సుభద్రాదేవి చకమే పౌరుషాద్ భరతర్షభం, భరతవంశ ఋషభుడైనటువంటి వాడు, సత్యసంధస్య రూపేణ చాతుర్యేణ చ మోహిత,
సత్యసంధుడైనటువంటి వాడు, రూపంలో గొప్పవాడైనటువంటి వాడు, అంతేకాకుండా చాతుర్యం కలిగినటువంటి వాడు, విద్యావంతుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుణ్ణి చూసి మోహితాచకమే, మోహితురాలైపోయింది. అంటే అర్జునుడి మీద మనసు పారేసుకుంది, అర్జునుడినే ఇష్టపడింది సుభద్ర కూడా అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా చారాణాతిథి సంఘానాం గదస్య చ నిశమ్యసా అదృష్టే కృతభావాభూత్ సుభద్రా భరతర్షభే కీర్తయం దదృశే యో యః కథంచిత్ కురుజాంగలం తం తమేవ తదా భద్రా బీభత్సం స్మహి పృచ్ఛతి. కాబట్టి ఇక్కడ అదృష్టే కృతభావాత్ సుభద్రా భరతర్షభే, అప్పటి నుంచి అర్జునుడి గురించి ఎవరన్నా అట్నుంచి వచ్చేవాళ్ళు ఇట్నుంచి వచ్చేవాళ్ళు అంటే ద్వారకా నగరం నుంచి హస్తినాపురమో ఇంద్రప్రస్థమో పయనించేటువంటి వాళ్ళు, అతిథి సంఘాలు ఎవరైనా వచ్చినప్పుడల్లా అర్జునుడి గురించి ఎవరు చెప్తారా అంటూ వినేదిట ఆతృతగా సుభద్రాదేవి. ఎందుకంటే అర్జునుడు అంటే ఇష్టం కాబట్టి సుభద్ర. చారణ అతిథి సంఘాన, గూఢాచారులు గాని, అలాగే చెరించేటువంటి వాళ్ళు, ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు వచ్చేటువంటి అతిథి సంఘాన, అతిథులు ఎవరొస్తారా, బ్రాహ్మణులు ఎవరొస్తారా, తెలిసిన వాళ్ళు ఎవరొస్తారా, మేనత్త దగ్గర నుంచి కుంతీదేవి దగ్గర నుంచి ఎవరన్నా వస్తున్నారా అనేటువంటి విధంగా గదస్య చ నిశమ్యస, గదుడు చెప్పినటువంటి విషయాలను కూడా ఆలంబనగా తీసుకుని అదృష్టే కృత భావాత్, ఆ అర్జునుడి గురించి వింటే అదృష్టంగా భావించేది. అదృష్టే కృత భావాత్ సుభద్రా భరతర్షభే, ఆ అర్జునుడి గురించి ఎవరైనా వివరాలు చెప్తారేమో, ఎలా ఉన్నాడో ఎట్లా ఉన్నాడో ఆ వివరాలు చెప్తే ఇంకాస్త విందామని చెప్పి సుభద్ర ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేది. అయితే అంతేకాకుండా మరి ఇప్పుడు కూడా యతివేషంలో ఉన్నటువంటి అర్జునుడు అక్కడే ఉన్నాడు కదా, ఈమె నివాసంలోనే ఉన్నాడు కదా. అందువల్ల ఆ ఆతృతలో ఇప్పుడు యతి రూపంలో ఉన్న అర్జునుడిని అడుగుతుంది, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు నాయన, మా అత్తయ్య తెలుసా నీకు, వాళ్ళ అబ్బాయిలు తెలుసా, యుధిష్ఠుడు తెలుసా, భీముడు తెలుసా, అర్జునుడు ఉన్నాడు తెలుసా, అర్జునుడు ఎట్లాంటి వాడు చూసావా, నువ్వు ఎక్కడన్నా కలిసావా అని చెప్పి ఆ వివరాలన్నీ సుభద్ర అడగటం ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అధ్యాయం గాని, తర్వాత చెప్పబోయే అధ్యాయం గాని, ఒక 3 అధ్యాయాలు మిగతా పుస్తకాలలో అంటే ఉత్తర భారతదేశంలో ప్రచురించబడినటువంటి పుస్తకాలలో మనకి ఈ అధ్యాయాలు కనిపించవు. దక్షిణాది వారు వేసినటువంటి పుస్తకాలలో మాత్రమే ఈ అధ్యాయాలు మనకు కనిపిస్తాయండి. మిగతా పుస్తకాలలో ఎలా ఇచ్చారంటే ఆ ఉత్సవం తర్వాత, ఆ పర్వతం మీద జరిగినటువంటి ఉత్సవం తర్వాత అక్కడి నుంచి సుభద్రని బలవంతంగా అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క ఆదేశం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్ళిపోయినట్టుగా తర్వాత పుస్తకాలలో ఉన్నది. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అంశాలు కూడా చాలా రమ్యంగా ఉన్నాయి, సుందరంగా ఉన్నాయి. ఈ అర్థాలు కూడా, ఈ శ్లోకాలకి అర్థాలు కూడా ఎక్కడ దొరకవు మీకు. కాబట్టి ఈ మంచి అర్థాలు భావాలు కలిగినటువంటి ఈ శ్లోకాలు ఎక్కడ మిస్ చేయకుండా వదలకుండా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట ఈ పుస్తకంలో. అదృష్టే కృత భావాత్ సుభద్రా భరతర్షభే ఇత్తయం దదృశే యో యః కథంచిత్ కురుజాంగలం. కురుజాంగలం అంటే కురువంశం, భూముల్లో నివసించేటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ హస్తినాపురంలో నివసించేటువంటి ఆ కౌరవులు, పాండవులు ఎలా ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరు కీర్తిస్తూ ఉంటారు. కీర్తయం దదృశే, వాళ్ళని కీర్తించే వాళ్ళని కానీ, వాళ్ళని చూసి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేది. అట్లా సుభద్ర తమేవ తదా, ఇక్కడ తమేవ అనే పదానికి అర్థం ఈ సన్యాసినే, ఇతడినే అన్నది. తమేవ తదా భద్రా భీభత్సుం స్మహి పృచ్ఛతి. ఎక్కడో ఎందుకు ఇక్కడే ప్రస్తుతం ఈ అర్జునుడు ఇక్కడ ఓ సన్యాసి వచ్చి ఉన్నారు కదా మన అతిథిగా అని చెప్పి ఆవిడ సుభద్రే సాక్షాత్తు స్వయంగా వచ్చి భీభత్సుం అంటే అర్జునుణ్ణి పృచ్ఛతి, స్వయంగా వచ్చి అర్జునుడిని అడుగుతుందిట. ఏమని అడిగింది? అభీక్ష్ణ శ్రవణాదేవం అభీక్ష్ణ పరిపృచ్ఛనాత్ ప్రత్యక్ష ఇవ భద్రాయా పాండవ ప్రత్యపద్యత. పరిపృచ్ఛనాత్, ప్రశ్నని అడగటం వలన గాని, లేకపోతే చెప్పింది వినటం వలన గాని, ప్రత్యక్ష ఇవ భద్రాయా
సుభద్ర ఎదురుకుండా వచ్చి ఆ అర్జునుడి సమీపంలోనే, రూపంలో ఉన్న అర్జునుడి సమీపంలో ఆవిడ అడుగుతూ ఉంటే వినాలని, చెప్పాలని ఎక్కువ కుతూహలంలో ఉన్నాడు ఒక పక్కన అర్జునుడు. పాండవ ప్రత్యపద్యత, అర్జునుడు సిద్ధంగా ఉన్నాడా ఏది అడిగితే అది చెప్పడానికి, లేకపోతే ఏది చెప్తే అది వినటానికి సిద్ధంగా ఉన్నాడు ఒక పక్కన. కానీ ఆ సమయంలో ఎందుకో గమనించింది కాస్త, ఈ సన్యాసి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా, మాట్లాడుతూ సపర్యలు చేస్తూ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్క క్షణం పాటు గమనించింది. ఏం గమనించింది అంటే సుభద్ర, ఇదిగో ఇక్కడ పసిగట్టేస్తుంది, ఎవరో కాదు ఇతను అర్జునుడే అని పసిగడుతున్నది. ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఈ ఒక్క పాదం గమనించండి. భుజౌ భుజగ సంకాశౌ జాఘాతేన కిణీకృతౌ. అర్జునుడి యొక్క భుజాలు ఎలా ఉంటాయంటే భుజ సంకాశౌ, 5 తలకాయల పాములాగా. భుజగము అంటే పాము, భుజగము. భుజగ సంకాశౌ, 5 తలకాయలు ఉన్నటువంటి పాము ఎలా అయితే, మంచి బలశాలి అయినటువంటి భుజాలు ఎలా అయితే ఉంటాయో, ఆ పాములు సర్పాలు ఎలా ఉంటాయో కండలు తిరిగి ఉంటాయట అర్జునుడి యొక్క భుజాలు. 5 తలకాయలు అంటే 5 వేళ్ళు, 5 శిరస్సులు, 5 పడగలు కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి బలవంతమైనటువంటి సర్పం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ అర్జునుడి యొక్క భుజాలు. అంతేకాకుండా ఇంకొక అర్జునుడికి బాగా గుర్తు ఏంటంటే, ఇదిగో ఇది ఎవ్వరికీ లేని గుర్తు ఇది. త్యాఘాతేన కిణీకృతౌ. ఆ భుజం మీద ఎప్పుడు ఆ ధనస్సు పెట్టుకుని పెట్టుకుని, అంటే వింటినారి అని అర్థం. ఆ ధనస్సు యొక్క వింటినారి అలా తగిలి 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 చర్మం రాసుకుపోయి ఉంటుంది భుజాలకి. చర్మం రాసుకుపోయి ఉంటుంది. ఎప్పుడు ఆ ధనస్సు అక్కడే ఉంటుంది. ధనస్సుని విడిచిపెట్టిన వాడు అర్జునుడు, ఎప్పుడు విడిచిపెట్టాడు. అట జ్యాఘాతేన, ఘాతము అంటే రాసుకోవడం, ఒరిపిడి. ఆ ధనస్సు తీస్తున్నప్పుడు, పెట్టుకుంటున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుందో ఆ వింటి నారి రాసుకోవటం వలన కిణీకృతౌ. ఓ పక్కన ఆ భుజం గాని, అలాగే చేతి వేళ్లు గాని, ఇవన్నీ మంచి ఒరిపిడిగా, అంటే ధనుష్శాలులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటుందో అలాంటి సింబల్ మనకి ఆ శరీర ఆకృతి మీద కనిపించేస్తుంది అర్జునుడి. ఇక్కడ సుభద్రే గుర్తుపట్టింది. తర్వాత ఇంకా మహాభారత యుద్ధం ముందు దీంట్లో విరాట పర్వంలో కూడా ద్రోణాచార్యుడు గుర్తుపట్టేస్తాడు. ఉత్తరుడితో పాటుగా, ఉత్తరుడు వెనక్కి తిరిగి యుద్ధభూమి నుంచి పారిపోతున్నటువంటి వాడిని పట్టుకోవడానికి నపుంసకుడిలాగా ఉన్నటువంటి అర్జునుడు పరిగెడతాడు వెనక్కి. ఉత్తర ఆగు ఆగు అంటూ పరిగెడతాడు. ఆ పరిగెడుతున్నప్పుడు ఆ నడక, పరిగెత్తడము, ఆ నడక తీరు చూసి కౌరవ సైన్యంలో మొట్టమొదటి గుర్తుపట్టిన వాడు ఎవడయ్యా అంటే ద్రోణాచార్యుడు, గురువు గారు. శిష్యుడి యొక్క పల్స్ పట్టేశాడు. ఎవరో కాదు ఇతడు నా శిష్యుడే అనుకున్నాడు. పైగా చూశాడు, చూడటానికి వేషం ధరించి ఉన్నా కూడా ఈ పైన ఆ భుజకీర్తులు పెట్టుకునే చోట వాటి దగ్గర అక్కడ భుజకీర్తి లేవు, కానీ వింటినారి గీతలు కనిపిస్తున్నాయి. ఆయన జ్యాఘాతం కనిపించింది ద్రోణాచార్యుడు. అవన్నీ చూసి పసిగట్టేశాడు, ఎవరో కాదు ఇతను అర్జునుడే, నాకు తెలుసు అని చెప్పేసి గుర్తుపట్టేసి అక్కడ భీష్ముడికి చాలా అంతరంగంగా ఎవరికి అర్థం కాని విధంగా ఒక కోడ్ లాంగ్వేజ్ లో సంకేతం ఇస్తాడు ద్రోణాచార్యుడు. ఎవరనుకున్నా వస్తున్నది, 13 సంవత్సరాలు గుహలో ఆకలితో అలమటించిపోయి అలా అలా ఎప్పుడు బయటకు వస్తానా అని ఎదురు చూస్తున్నటువంటి సింహం వచ్చింది, చూద్దాం చూసుకో ఇప్పుడు నా శిష్యుడు సింహం వచ్చింది అని చెప్పి భీష్ముడితో చెప్తారు. అద్భుతమైనటువంటి శ్లోకాలు అక్కడ ఆంధ్ర మహాభారతంలో కూడా అనువదించినటువంటి మహానుభావులు కవిత్రయం వాళ్ళు అద్భుతమైన శ్లోకాలు ఇచ్చారు. అవి సందర్భానుసారంగా అప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడ సుభద్ర కూడా గుర్తుపట్టేసింది. ఎందుకు గుర్తుపట్టిందంటే అంతకు ముందే గదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అర్జునుడి యొక్క రూప విశేషాలు కూడా చెప్పేశారు. అవి చూసి పార్థోయమితి పశ్యంత్యా నిస్సంశయమజాయత అయిపోయింది. నిస్సంశయం అంటే సందేహమే లేదు ఇతడు పార్థుడే, ఇది నిశ్చయం చేసుకుంది. పార్థోయమితి, ఇతను యతి కాదు, ఇంకేమీ కాదు, యతి వేషంలో ఉన్నాడు కానీ ఎందుకు వచ్చాడో అర్థమైపోయింది అనుకుంది ఒకసారి. పార్థోయమితి పశ్యంత్యా, అలాగే చూస్తూ ఉంటూ ఇతడు అర్జునుడేనే అని చెప్పి తర్వాత తన సందేహాన్ని కూడా నివృత్తి చేసేసుకుంది, నిర్ధారించేసుకుంది. కానీ పైకి చెప్పకుండా సిగ్గుపడుతూ మెల్లగా ప్రశ్నల వర్షం కురిపించేసింది సుభద్ర. యథా రూపం హి శుశ్రావ సుభద్రా భరతర్షభం తథా రూపమవేక్షైనం పరాం ప్రీతిమవాపసా.
ఎప్పుడైతే అర్జునుడిగా గుర్తించిందో పరాం ప్రీతిం అవాప. స స అంటే ఆమె, ఆ సుభద్ర మిక్కిలి ప్రీతిపాత్రురాలైంది. ఎంతో సంతోషించింది మనసు. ఎందుకంటే అర్జునుడి రూపం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ఏదైతే విన్నదో, యథారూపం హి సుస్రావ సుభద్ర భరతర్షభం, అర్జునుడి యొక్క రూపం గురించి యథారూపం ఎలా అయితే చెప్పారో చూసిన వాళ్ళు విన్నవాళ్ళు, తథారూపమవేక్షేణం అంతా గుర్తు చేసుకుంది ఒక్కసారి. తాను విన్నటువంటివన్నీ గుర్తు చేసుకుంది. ఇక్కడ చూసింది అదే రూపం, అలాగే ఉన్నాడు, ఎవరు గుర్తుపట్టలేదన్నట్టుగా ఉంటుంది. తథా రూపమవైక్షైనం పరాం ప్రీతిమవాపస. ఎన్ని సినిమాలు వస్తాయో ఈ ఇట్లాంటి సన్నివేశాలు. అంటే తాను ఇష్టపడినటువంటి నాయకుని పొందడం కోసం అని చెప్పేసి నాయకుడు ఎన్నో రకాల వేషాలు వేస్తూ ఉండటం అనేటువంటిది ఇగో ఇక్కడ అర్జునుడికే తప్పలేదు. అట్లాంటి రూపంలో ఉన్నా కూడా ఇక్కడ సుభద్ర గుర్తుపట్టడం అనేది ఎంత సందర్భానుకూలంగా సమయోచితంగా ఉంది, చక్కగా వర్ణించారు వ్యాసుల వారు. తథా రూపమవేక్షేణం పరాం ప్రీతిమవాపస. అదే రూపం కనిపించేటప్పటికి ఎంతో ముచ్చటపడింది. ఇన్నాళ్ళు తాను ఎదురు చూస్తున్నటువంటి ఆ నాయకుడు, కథానాయకుడు అర్జునుడు, నరుడు, సాక్షాత్తు నరుడు, నరవరుడు ఇతను ఎదురుకుండా వచ్చేటప్పటికి చాలా సంతోషపడింది. సా కదాచిదుపాసీనం పప్రచ్ఛ కురు నందనం కథం దేశాశ్చ చరిత నానా జనపదా కథం. నువ్వు అర్జునుడివే కదా అని అడగల, మరి గుర్తుపట్టింది కదా, అడగచ్చు కదా. ఆహా, అడగల. ఇక అక్కడి నుంచి రివర్స్ గే. అంటే మీరు చాలా దేశాలు కదా తిరిగారు కదండి, మీరు తిరిగినటువంటి దేశాల్లో ఇదిగో మా బంధువులు ఉన్నారు అక్కడ, కనిపించారా అంటూ అడగడం ప్రారంభించింది. సా ఆమె కదాచిత్ ఉపాసీనం, ఉపాసీనం అంటే హాయిగా విశ్రాంతిగా కూర్చున్నటువంటి ఆ సాధువేషంలో ఉన్నటువంటి అర్జునుని పప్రచ్ఛ కురునందనం, కురునందనం పప్రచ్ఛ, కురునందనుడైనటువంటి అర్జునుని అడిగింది. ఏమని? మీరు ఏ దేశాలు తిరిగారు? కథం దేశాశ్చ చరిత, మీరు ఈ దేశాలన్నీ ఎలా తిరిగారు, ఇన్ని ప్రాంతాలు ఎలా తిరిగారు? ఎన్నో ఎన్నో ప్రాంతాలు. నానా జనపదా కథం, జనపదాలు అంటే జనులు నివసించేటువంటి ఎన్నో నగరాలు, గ్రామాలు మొదలైనటువంటివన్నీ ఎలా తిరిగారు మీరు? ఎందుకు తిరగవలసి వచ్చింది? సరాంసి సరితశ్చైవ వనాని చ కథం యతే, అనేకమైనటువంటి మీరు తిరిగేటువంటి ప్రాంతాల్లో నదులు వస్తాయి, సరస్సులు వస్తాయి, సరోవరాలు వస్తాయి, సముద్రాలు వస్తాయి, వనాలు వస్తాయి, ఉపవనాలు వస్తాయి, అవన్నీ కూడా కథం యతే. ఓ యతే, యతే అనే సంబోధించింది ఇక్కడ తెలియనట్టుగా. ఓ సాధు మహాభావ, సాధు పుంగవ అంటూ. యతే అంటే సన్యాసి. బ్రహ్మచారులా కనిపిస్తున్నావు. కథం వనాని చరిత, ఇన్ని దేశాలన్నీ కూడా కథం చరిత, ఎలా తిరిగావు నాయనా నువ్వు? ఏ ఏ ప్రాంతాలు చూసావు నువ్వు? ఏమేం దిక్కులు చూసావు? ఏ దిక్కులు ఎక్కువ బాగున్నాయి? దిశ కాశ్చ కథం ప్రాప్తాశ్చరతా భవతా సదా. దిశ కాహ, ఏ ఏ దిక్కులు నువ్వు తిరుగుతున్నప్పుడు నువ్వు ప్రాప్తించే, అంటే ఏ దిక్కుకి నువ్వు వెళ్ళొచ్చావు, ఏవి చూసొచ్చావు? చరత అంటే సంచరిస్తున్నప్పుడు. భవతా చరత, నీవు తిరుగుతున్నప్పుడు ఎక్కువగా ఏ దిక్కులు ఎక్కువగా వెళ్ళావు, ఎటువైపు తిరిగావు? ఇవన్నీ మనం పూర్వ పాఠాల్లో మనం చెప్పుకున్నాం. ఎక్కడ ఇంద్రప్రస్థము, అక్కడి నుంచి కూడా హిమాలయాలకు వెళ్ళాడు, హిమాలయాల నుంచి మళ్ళీ అంగవంగ కళింగ దేశాలకు వచ్చాడు, అంటే ఒరిస్సా దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు తిరిగి మళ్ళీ ద్వారకా నగరానికి వచ్చాడు, పశ్చిమ ప్రాంతాలకి. ఇవన్నీ కూడా అడుగుతున్నది. స తథోక్తస్తథా భద్రాం బహు బహునర్మామృతం బ్రువన్. సహ అంటే ఆ అర్జునుడు, తథా ఉక్త తదా భద్రాం, అలా అడిగినటువంటి భద్రాం సుభద్రతో బహు నర్మామృతం, ఎంతో గోప్యంగా, అంటే తనను గుర్తుపట్టకూడదు అన్నట్టుగా మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. ఉవాచ పరమ ప్రీతస్తదా బహువిధా కథా, ఎక్కడ ఎక్కడ ఏ ప్రాంతాలైతే తిరిగాడు అవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఉవాచ పరమ ప్రీత, ఎంతో సంతోషంగా అడిగిన వాటికన్నిటికీ సమాధానం చెప్పాడు. బహువిధా కథా, ఎన్నో రకరకాల కథలు, తన అనుభవాలన్నీ, ఏ ఏ తీర్థాలు, ఏ ఏ పుణ్యక్షేత్రాలు తిరిగాడు అవన్నీ కూడా వినిపించాడు చక్కగా ప్రియురాలికి. నిశన్య వివిధం తస్య, అన్ని కూడా వివిధమైనటువంటి ఆఖ్యానాలన్నీ కూడా విని
ఆ సుభద్ర నిశన్య వివిధం తస్య లోకే చరితమాత్మనః తథా పరిగతో భావః కన్యాయాః సమపద్యత. లోకే చరితం ఆత్మనః, లోకంలో అనేకమైనటువంటి ప్రాంతాలన్నీ తిరిగినటువంటి ఆ అర్జునుడు ఏ ఏ ప్రాంతాలు తిరిగాడో అవన్నీ చెప్తే విని తథా పరిగత భావః, తన భావాలు హావభావాలు ఎక్కడా ఈ కన్య చేత గుర్తుపట్టలేనట్టుగా, అంటే కన్య సుభద్ర గుర్తుపట్టకూడదు అన్నట్టుగా చక్కగా చక్కగా ప్రవర్తిస్తూనే అన్ని చెప్పవలసినవన్నీ చెప్పాడు. అంతా విన్నది మురిసిపోయింది. అసలు విషయం తెలిసింది ఈవిడికి, తెలియదు అనుకుంటున్నాడు అబ్బాయి అక్కడ. పెళ్లి కొడుకు గారిగా ఇంకా నన్ను గుర్తుపట్టలేదులే అనుకుంటున్నాడు ఆ పిచ్చి సన్యాసిలాగా ఉన్నటువంటి అర్జునుడు. పాపం ఈవిడు మాత్రం గుర్తుపట్టేసింది. ఆ తర్వాత ఇక పర్వకాలలో పర్వసంధౌ అంటే అనేకమైనటువంటి పర్వకాలాలలో పుణ్య సమయాలలో అప్పుడప్పుడు కలుసుకుంటున్నప్పుడు రహస్యంగా ఏకాంతంగా వాళ్ళ మధ్యలో సంభాషణ ఎలా నడిచింది, కుశల ప్రశ్నల వ్యాజంతో కుంతీదేవిని, అలాగే ధర్మరాజుని, భీముణ్ణి, అర్జునుణ్ణి ఎలా అడిగింది అనేటువంటివన్నీ కూడా రాబోయే శ్లోకాలను మనం చెప్పుకుందాం. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అంకురించి తర్వాత పెద్దల ఆశీర్వచనంతో వివాహం చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్పబోతున్నటువంటి అంశం, ప్రధానమైన అంశం. పెద్దల అంగీకారం కూడా తీసుకోవడం అనేది చాలా విశేషం. ఇది ఉత్తరాది మహాభారత గ్రంథాలలో ఈ విధంగా మనకి కనిపించదు, కొంచెం వ్యత్యాసం మాత్రం ఉంటుంది. కానీ ఇది మనం ఫాలో అవుతున్నాం కాబట్టి దీని ప్రకారంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.